హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని ట్రిగనోమెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఆల్రెడీ మనం రీసెంట్గానే రీజనింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇంకా ఎవరైతే ఆ యొక్క రీజనింగ్ యొక్క మెటీరియల్స్ యాడ్ అవుతుంది, ఇంకా రీజనింగ్ యొక్క డేటా చెక్ చేయలేదు, వాళ్ళందరూ కూడా మన యొక్క శ్రీనివాస్ మీకు అకాడమీ ప్లేలిస్ట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మనం ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి డేటా అయితే డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ట్రిగనామెట్రీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు కొంత కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే మన వాళ్ళంతా తెలిసిందే కదా, అంతా మర్చిపోయి ఉంటారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు రీకాల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ట్రిగనామెట్రీ మన తెలుగులో త్రికోణమితి అయితే అనడం జరుగుతుంది. ఇది గ్రీక్ పదాలు అయినటువంటి ట్రిగనాన్ అండ్ మెట్రాన్ అనేటటువంటి రెండు పదాల నుంచి అయితే రావడం జరిగింది. ట్రిగనాన్ అంటే త్రిభుజం అని, అండ్ అదేవిధంగా మెట్రాన్ అంటే కొలత అని అయితే అనడం జరుగుతుంది. సో ఇక ట్రిగనోమెట్రీ అంటే మనకి ఒక త్రిభుజాలను కొలవడం అయితే అర్థమైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క త్రికోణమితి అనేది ఒక త్రిభుజంలో ఉండేటటువంటి భుజాలు, కోణాల మధ్య సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి గణిత శాస్త్ర విభాగము. దీన్ని సంబంధించినటువంటి డేటా అనేది మనకి ఒక యూక్లిడియన్ జామెట్రీ అనేటటువంటి శాస్త్రంలో ఇది ఒక భాగంగా ఉండడం జరిగింది. సో ఇక్కడ ట్రిగనామెట్రీ అంటే రెండు వేరు వేరే తలాల యొక్క కోణం ఎక్కడైతే కలుసో ఆ రెండు తలాలకు సంబంధించినటువంటి మధ్య ఉండేటటువంటి కోణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక ట్రిగనామెట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ హైలీ యూటిలైజ్డ్ డయాగ్రామ్ ఈ యొక్క డయాగ్రామ్. ఓకే. సో ఇక్కడ మనకి ఒక రెండు తలాలు ఉన్నాయి. ఇది ఒక స్టాండర్డ్ తలం అండ్ ఇది మనకి ఇంకొక ఇంక్లైన్డ్ తలం. ఓకేనా. సో ఈ యొక్క రెండు తలాలు కలిసేటటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి ఈ యొక్క టీటా ఏదైతే ఉందో, ఆ యొక్క టీటా అంటే ఆ యొక్క కోణాన్ని కనుక్కోవడమే మన యొక్క మెయిన్ టాస్క్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎదురుగా ఉండేటటువంటి దాన్ని మనం పర్పెండిక్యులర్ అంటే ఎదుటి భుజం అని, అండ్ అదేవిధంగా టీటా కానుకుని ఉండేటటువంటి యొక్క హారిజంటల్ లైన్ మనం ఆసన్న భుజం అని లేదా బేస్ అని, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇంక్లైన్డ్ వచ్చేటటువంటి దాన్ని మనం హైపోటెన్స్ లేదా కర్ణం అని అయితే అనడం జరుగుతుంది. సో ఇక ట్రిగనామెట్రీలో మనకు మేజర్గా 6 ఎలిమెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవి మనకు సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా అని అయితే పేర్లతో పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ పిహెచ్, బిహెచ్ అని ఉన్నాయి కదా, అంటే ఇక్కడ బి ఉంది కదా, ఇక్కడ బి, ఇక్కడ పి, అండ్ ఇక్కడ హెచ్. సైన్ టీటా అని తెలుగులో ఏమంటాం, ఎదురు భుజంపై కర్ణం అని. కాస్ టీటా ఆసన్న భుజంపై కర్ణం అని. టాన్ టీటా ఎదురు భుజంపై ఆసన్న భుజం అని. కొసెక్ టీటా అంటే మనకు సైన్ టీటాకు ఉల్టా వస్తుంది. సెక్ టీటా అంటే కాస్ టీటాకు ఉల్టా రావడం జరుగుతుంది. టీటా అంటే టాన్ టీటాకు ఉల్టా రావడం జరుగుతుంది. ఓకే. ఇది ప్రాథమికమైనటువంటి డేటా. సో ఈ యొక్క డేటా మీకు అర్థమైతే దీన్ని మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. మరి ఈ యొక్క డేటాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ పైథాగరస్ థీరం. ఓకేనా. సో ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు పైథాగరస్ థీరం పైన పర్ఫెక్ట్ కమాండ్ ఉండాలి. ఓకే. పైథాగరస్ పైన పర్ఫెక్ట్ కమాండ్ ఉంటే ఈ క్వశ్చన్స్ ని మనం సెకండ్స్లో ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ఇక పైథాగరస్ థీరం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ యొక్క కర్ణం ఉంటుందో, కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయితే మనం అయితే అనడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ ఫార్ములా కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఇక్కడ ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆసన్న భుజము స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్. అండ్ దాంతో పాటు ఈ యొక్క ట్రిగనామెట్రీ దాంట్లో ఈ యొక్క పైథాగరస్ థీరంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క ట్రిప్లెట్స్. ట్రిప్లెట్స్ అంటే ఏంటిదంటే త్రికాలు అంటారు. సో ఇక త్రికాలు అంటే ఏంటిదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది, 5 స్క్వేర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 దట్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25. సో ప్రతిసారి ఒక డేటాను చెక్ చేయకుండా ఫాస్ట్గా రిజాల్వ్ చేయడానికి ఈ యొక్క టేబుల్ మీకైతే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో కనిపిస్తుంది కదా 3, 4, 5, 5, 12, 13 అంటే 25 ప్లస్ 144 ఎంత 169 కదా. సో అట్లా 8, 15 వస్తే మనకి ఇక్కడ 17 రావడం జరుగుతుంది. 7, 24 వస్తే 25 రావడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో మనకు 7, 25 ఇస్తే ఆటోమేటిక్గా మిడిల్ నెంబర్ ఏంటిది 24. 12, 35 అయితే 37, 9, 40 అయితే 41, 11, 60 అయితే 61, 20, 21 అయితే 29, 39, 80 అయితే 89. ఈ విధంగా ఇవన్నీ కూడా త్రికాలు, ఇవన్నీ కూడా మీకు బై హార్ట్ అయితే రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మరి యొక్క ఎక్కడ దాకా నేర్చుకోవాలి సార్ అంటే ఈ యొక్క 12 వరకు అయితే మినిమం మీకైతే రావాల్సి ఉంటుంది. ఓకే. ఈ యొక్క 12 వరకు అయితే మినిమం రావాల్సి ఉంటుంది. మాక్సిమం ఎక్కువ అప్ టు 12 వరకు అయితే యూజ్ చేస్తుంటాం. ఇంకా మీకు ఓపిక ఉందంటే రిమైనింగ్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియోస్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్. సో ఈ యొక్క యాంగిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క యాంగిల్స్ అనేది ఇక్కడ మనకు బేస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది 0 యాంగిల్, అండ్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే అది మనకు 360 అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసినాం. సో 0 నుంచి
ఈ యొక్క పార్ట్ మనం ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, అంటే మొదటి భాగం. సో దీంట్లో మనకు మొత్తం కూడా 90 కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 30, 60, 75 ఇదంతా కూడా ఏంది 90 కంటే తక్కువ ఉంటుంది కదా. సో దీని మనం 90 - θ ఏరియా అని అయితే అనడం జరుగుతుంది. ఈ యొక్క ఫస్ట్ క్వాడ్రాంట్ లో అన్ని కూడా పాజిటివ్ గా ఉండడం జరుగుతుంది. అంటే సైన్ θ వాల్యూ 90 - θ అంటే అది పాజిటివ్ గా ఉంటుంది. కాస్ θ, టాన్ θ, సెక్ θ, కొసెక్ θ ఇవన్నీ కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సెకండ్ క్వాడ్రాంట్. ఇక్కడ ఏమవుతుంది 90 + θ అండ్ 180 - θ. 180 కంటే తక్కువ, 90 కంటే ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా ఇది. దీన్ని మనం సెకండ్ క్వాడ్రాంట్ అంటాం. సెకండ్ క్వాడ్రాంట్ లో మనకు సైన్ అండ్ కొసెకాంట్ అనేటటువంటి మనకు పాజిటివ్ గా ఉంటాయి. సైన్ అండ్ కొసెక్ అనేటటువంటి మొత్తం కూడా ఇక్కడ పాజిటివ్ గా ఉంటాయి. మిగిలిన అన్ని కూడా మనకు మైనస్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వాడ్రాంట్. ఈ యొక్క థర్డ్ క్వాడ్రాంట్ లో 180 ప్లస్లు, 270 మైనస్లు అన్ని కూడా దీంట్లో వస్తాయి. దీంట్లో మొత్తం కూడా మనకు ట్యాన్లు, కాట్లు మొత్తం కూడా పాజిటివ్ గా ఉంటాయి. మిగిలిన అన్ని కూడా మనకు నెగిటివ్లు అయిపోతాయి. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఫోర్త్ క్వాడ్రాంట్. ఈ యొక్క ఫోర్త్ క్వాడ్రాంట్ లో కనుక తీసుకుంటే 270 ప్లస్ అయినా, 360 మైనస్ అయినా ఏదైనా సరే మనకి ఇక్కడ ఏమవుతుంది కాస్ సెక్ ఈ రెండు కూడా పాజిటివ్ గా ఉంటాయి. మిగిలిన అన్ని కూడా నెగిటివ్ గా ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ డిగ్రీస్లలో, రేడియన్స్లలో డేటా అయితే రావాల్సి ఉంటుంది. డిగ్రీస్లో, రేడియన్స్లో కూడా డేటా రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన క్వశ్చన్స్లలో రేడియన్స్ ఇచ్చేస్తాడు, వాటిని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. డిగ్రీస్లో ఇస్తే రేడియన్స్లోకి మార్చుకొని క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు పై వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పై వాల్యూ ఎంత ఉంటుంది 180 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది పై వాల్యూ 180. సో మనకు ఒకవేళ 30 డిగ్రీస్ అని ఇచ్చిన అనుకోండి, దాని పైలు అంటే రేడియన్స్లో రాయాలంటే 5/6గా, 45 అయితే 5/4గా, అండ్ అదేవిధంగా 60 అయితే 5/3గా, అండ్ అదేవిధంగా 90 అయితే 5/2గా, 180 అయితే పైగా, 270 అయితే 3π/2గా, 360 అయితే 2πగా, ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డేటా కూడా మనకు కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ క్వాడ్రాంట్స్ వైజ్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్ అని. మరి వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి చూద్దాం. సో ఏ క్వాడ్రాంట్లో ఏది ఎలా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి టైప్ 1లో కనుక తీసుకుంటే ఇక్కడ 90 - θ అంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాంట్లో కనుక తీసుకుంటే సైన్ 90 - θ ఏమవుతుంది కాస్ θ అవుతుంది. కాస్ 90 - θ సైన్ θ అవుతుంది. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు డెడికేటెడ్గా ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఓకే, కాట్ అనేది 90 - θ అంటే టాన్ అవుతుంది. టాన్ 90 - అంటే కాట్ అవుతుంది. సెక్ 90 - అయితే కొసెక్ అవుతుంది. కొసెక్ 90 - అయితే సెక్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రాంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ టైప్ 2. టైప్ 2 అంటే ఏ క్వాడ్రాంట్ సెకండ్ క్వాడ్రాంట్. సెకండ్ క్వాడ్రాంట్లో కనుక తీసుకుంటే 90 + θ. సైన్ θ అనేది కాస్ θ అవుతుంది. కానీ ఇక్కడ కాట్ θ అనేది చూడండి టాన్ θ అవుతుంది. దాంతోపాటు మైనస్ వస్తుంది. ఎందుకు? కాట్ అనేది మనకి ఇక్కడ ఏంది నెగిటివ్ కదా. ఓన్లీ సైన్లు కొసెక్లు మాత్రమే పాజిటివ్, మిగిలిన కూడా మైనస్. కాబట్టి ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. ఎక్కడైనా సరే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఒకవేళ 90 + θ వస్తే అది సైన్ కానీ కొసెక్ కానీ అయితేనే వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. మిగిలినవన్నీ కూడా నెగిటివ్స్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 3. దీంట్లోనే టైప్ 3 180 - θ. ఓకే, 180 - θ. సో దీంట్లో ఏమవుతుంది సేమ్ ఇంకో ఇవన్నీ కూడా మైనస్లుగా మారుతాయి. కానీ ఇక్కడ చూడండి 180 డిగ్రీస్ అంటే డైరెక్ట్గా మనకు ఫ్లిప్ అవుతుంది. కాబట్టి ఏ ఎలిమెంట్ అయితే ఉందో అదే ఎలిమెంట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ సైన్ వస్తే ఇక్కడ సైన్ వస్తుంది, కాట్ వస్తే కాట్ వస్తుంది, సెక్ వస్తే సెక్ వస్తుంది, కాస్ వస్తే కాస్ వస్తుంది, టాన్ వస్తే టాన్ వస్తుంది, కొసెక్ వస్తే కొసెక్ వస్తుంది. ఓకే, 180 రిలేటెడ్ వస్తే సేమ్ నేమ్ వస్తుంది. సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, టాన్ అయితే టాన్, కాట్ అయితే కాట్, సెక్ అయితే సెక్, కొసెక్ అయితే కొసెక్. అదే మనకు 90కి వచ్చేసరికి రివర్స్ అవుతుంది. సైన్ అయితే కాస్ అవుతుంది, కాట్ అయితే టాన్ అవుతుంది, సెక్ అయితే కొసెక్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టైప్ 4 180 + θ. 180 + θ అంటే ఇది 180 + θలో ఏంటిది టాన్ కాట్ మాత్రమే పాజిటివ్. ఇగో టాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగిలిన అన్ని కూడా నెగిటివ్. ఇక్కడ 180 కాబట్టి సేమ్ నేమ్ ఉండాలి. ఇది మనకు కోడ్ నేమ్, సేమ్ నేమ్ ఉండాలి. కాబట్టి సైన్ 180 + θ సైన్ θ. కానీ సైన్ అనేది ఒక థర్డ్ క్వాడ్రాంట్లో పాజిటివ్ కాదు కాబట్టి ఇక్కడ మైనస్. సెక్ కూడా పాజిటివ్ కాదు కాబట్టి, కొసెక్ కాదు కాబట్టి, సో మనకి ఇక్కడ ఇది కూడా పాజిటివ్ కాదు కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ టైప్ 5. సో ఇక్కడ మనకు 270 - θ. సో 270 అనేది 90కి రిలేటెడ్ కాబట్టి ఇక్కడ సైన్ వస్తే కాస్ వస్తుంది, కాట్ వస్తే టాన్ వస్తుంది, సెక్ అయితే కొసెక్ అవుతుంది, కొసెక్ అయితే సెక్ అవుతుంది, టాన్ అయితే కాట్ అవుతుంది, కాస్ అయితే సైన్ అవుతుంది. సో ఇవి ఈ రెండు పాజిటివ్, మిగిలిన కూడా నెగిటివ్. 270 + θ. 270 + θ వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ అంతే. సైన్ కాస్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది, సెక్ కొసెక్ అవుతుంది, ఇవన్నీ కూడా 270 + θ అంటే అక్కడ మనకు సెక్ కాస్ అనేటటువంటి డేటా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటే మిగిలిన కూడా నెగిటివ్ ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్
టైప్ 7 ఏంటంటే n ఇంటూ 360 ప్లస్ టీటా. ఒకవేళ ఎగ్జామ్లో కనుక మనకు సంథింగ్ 2 ఇంటూ 60 ప్లస్ టీటా 2 ఇంటూ 360 ప్లస్ టీటా అని అట్లా ఏదైనా ఇచ్చిన అనుకోండి, అది ఎన్ టైమ్స్ అయినా సరే సేమ్ ఎలిమెంట్ వస్తుంది. సైన్ n ఇంటూ 360 ప్లస్ టీటా సైన్ టీటానే. కాట్ ఆఫ్ n ఇంటూ 360 ప్లస్ టీటా దట్ ఈక్వల్స్ టు కాట్ టీటానే. సెక్ కాస్ టాన్ కొసెక్ ఏదైనా సరే అదే రావడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ బేసిక్ ఐడెంటిటీస్ కనుక తీసుకుంటే బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్. సైన్ టీటా అంటే ఏంటిది 1/కొసెక్ టీటా. కొసెక్ టీటా అంటే 1/సైన్ టీటా. మరి ఈ రెండింటి రిలేషన్ ఏంటి? సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా దట్ ఈక్వల్స్ టు 1. కాస్ టీటా ఏం రాయొచ్చు? 1/సెక్ టీటా రాయొచ్చు. సెక్ నేమ్ 1/కాస్ రాయొచ్చు. సెక్ టీటా ఇంటూ కాస్ టీటా దట్ ఈక్వల్స్ టు 1. టాన్ టీటా ఏం రాయొచ్చు? 1/కాట్ టీటా రాయొచ్చు. అండ్ దాంతోపాటు టాన్ టీటాని సైన్ టీటా/కాస్ టీటా రాయొచ్చు. సేమ్ అదేవిధంగా కాట్ టీటాని 1/టాన్ టీటా రాయొచ్చు. కాట్ టీటాని ఇంకేం రాయొచ్చు? కాస్ టీటా/సైన్ టీటా రాయొచ్చు. సో టాన్ టీటా ఇంటూ కాట్ టీటా వాల్యూ 1. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ లో వాల్యూస్. ఓకే, సో ఇక వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ యొక్క వాల్యూస్ అనేవి. ఓకే, సో ఇక్కడ చూడండి మన ఈ యొక్క నెంబర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 0, 1/2, 1/√2, √3/2, 1. ఇంతవరకు మన యొక్క స్కూల్ ఎకనామిక్స్ లో చదువుకొని ఉంటాం. దాంతోపాటు ఇప్పుడు మీరు కొత్తగా 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఖచ్చితంగా మీకు రావాలి. సో దీంట్లో మనకి ఒక ఫస్ట్ ఒక్కటి వచ్చింది అనుకోండి, దాన్ని ఉల్టా చేస్తే మనకు కాస్ వస్తుంది. సైన్ కాస్ రిలేషన్ తీసుకుంటే టాన్ వస్తుంది. సైన్ యొక్క డేటాని రివర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ కొసెక్ వస్తుంది. కాస్ యొక్క డేటా రివర్స్ తీసుకుంటే సెక్ వస్తుంది. టాన్ డేటా రివర్స్ తీసుకుంటే కాట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇవి అసలు ఎట్లా పనిచేస్తాయి, అసలు ఈ యొక్క వాల్యూస్ ఎట్లా తీసుకున్నారు? ఓకే, మీకు ఈ డౌట్ వచ్చి ఉంటుంది కదా, అసలు ఈ యొక్క 0 ఎందుకు వచ్చింది? 1/2, 1/√2, √3/2, 1 అది ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి √0/4. సో ఇది వచ్చేసరికి √1/4. ఇది వచ్చేసరికి √2/4. ఇది వచ్చేసరికి √3/4. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి √4/4. ఓకే, సో √0 సంథింగ్ అంటే 0. సో √0 అంటే 0. ఇక్కడ √4 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ √1 అంటే 1 కదా, సో 1/2. అండ్ నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 2 అంటే ఇది ఒకటి, ఇది క్యాన్సిల్ అయిపోతే 1/√2. అండ్ నెక్స్ట్ ఇది ఏమవుతుంది? √3. √4 అంటే ఏంది? 2 కదా, సో 2. అండ్ నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోతే 1 రూట్ అంటే ఇది. ఇదే వాల్యూస్ కదా మనకు అక్కడ వచ్చినాయి. 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకే, సో ఇంతే. √0/4, 1/4, 2/4, 3/4, 4/4. ఈ డేటాను తీసుకున్నారు. ఈ డేటాను తీసుకొని బేసికల్గా అక్కడ తీసేసుకొని వీటిని బట్టి వాల్యూస్ని వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి బేసిక్ డేటా. సో ఇది మీకు ఎక్కడ కూడా చెప్పి ఉండరు అసలు ఈ యొక్క 0 కానీ 1/2 కానీ 1/√2 కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది. సో సేమ్ డేటాను మనం ఇప్పుడు కొసెక్ కావాలనుకుని రివర్స్ చేస్తాం. ఓకే, కొసెక్ కాబట్టి రివర్స్ చేస్తాం. సో 0/సంథింగ్ అంటే చెప్పొచ్చు, కానీ సంథింగ్/0 అంటే వాల్యూస్ చెప్పలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఓకే, అట్లా. సో ఈ యొక్క డేటా చూడండి, దీన్ని రివర్స్ చేసి ఇది వచ్చేసింది. ఇక్కడ చూడండి 1/√2 √2 అవుతుంది. 1/2 కాస్త 2 అవుతుంది. సో 0 ఇక్కడ ఏమవుతుంది? సంథింగ్/0 అంటే మనకు అదే అన్డిఫైన్డ్ కాబట్టి అన్డిఫైన్డ్ పెట్టేసింది. నాట్ డిఫైన్డ్ కాబట్టి నాట్ డిఫైన్డ్. సో ఇది మనకు వచ్చినటువంటి మెయిన్ టేబుల్. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో మనం వాల్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి కీ రోల్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. 0, 1/2, 1/√2, √3/2, 1. అండ్ నెక్స్ట్ మనకి ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సంబంధించి వేరే ఎలిమెంట్స్ యొక్క లింకేజ్. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటి కూడా బ్రహ్మాస్త్రం ఇది. ఓకే, ఇది ఇక్కడ సైన్ టీటా. సైన్ తీసుకుంటే సైన్ లో రాస్తాము. సైన్ కాస్ కి రిలేషన్ ఏంటిది? √1 - cos స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా అని అర్థం. టాన్ టీటా అయితే సైన్ టీటాని టాన్ టీటాలో రాయాలంటే టాన్ టీటా బై √1 + టాన్ స్క్వేర్ టీటా అని. కాట్ టీటాని అయితే 1/√1 + కాట్ స్క్వేర్ టీటా అని. సెక్లో కనుక డేటా ఇస్తే సైన్ని √6 స్క్వేర్ టీటా - 1/sec టీటా అని. కొసెక్ అయితే 1/cosec టీటా, 1/cosec టీటా అన్న సైన్ టీటా అని. సేమ్ ఇదే విధంగా మనకు కాస్, టాన్, కాట్, సెక్, కోసెక్ ఇవి మీరు బట్టి పడతారా లేకపోతే గుర్తుపెట్టుకుంటారా అది మీ ఇష్టం. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వస్తేనే మీరు ఈ యొక్క ట్రిగనామెట్రీలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్ తెచ్చుకోగలరు. మ్యాక్సిమం ఈ రిలేషన్సే రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. సో సైన్ స్క్వేర్ టీటా + కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఇంకో ఇది ఒకటి ఇంపార్టెంట్. సెక్ స్క్వేర్ టీటా - టాన్ స్క్వేర్ టీటా వాల్యూ 1. కొసెక్ స్క్వేర్ టీటా - కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఇంకో ఇంత మటుకు మనకి ఇంపార్టెంట్. వీటికి లింకేజెస్ అంటే సెక్ స్క్వేర్ టీటాని 1 + టాన్ స్క్వేర్ టీటా అని. టాన్ స్క్వేర్ టీటా కావాలంటే సెక్ స్క్వేర్ టీటా -1 అని. ఏం లేదు, ఈ న్యూతలు పంపించేస్తున్నాం అంతే. అదే సైన్ టీటా కావాలంటే √1 - cos స్క్వేర్ టీటా. ఇక్కడ రూట్ తీసేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది, సైన్ స్క్వేర్ అయిపోద్ది.
అండ్ ఇది ఇక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇదే డేటా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సంబంధించి ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్లో మన యొక్క కాంపిటేటివ్ ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ సెట్ అయ్యేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డేటా ఇక్కడ సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బీలు అండ్ అదేవిధంగా 2 సైన్ ఏ కాస్ బి 2 కాస్ ఏ సైన్ బి ఆ యొక్క డేటా అండ్ సైన్ ఏ ప్లస్ సైన్ సి ప్లస్ సైన్ డీలు అండ్ అదేవిధంగా సైన్ 15 కాస్ 15 tan 75 సైన్ 5/10 ఆర్ సైన్ 18 కాస్ 36లు అండ్ అదేవిధంగా సైన్స్లా ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈక్వల్స్ టు సి బై సైన్ సిలు కానీ అండ్ అదేవిధంగా మరికొన్ని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి డేటా అండ్ దాంతోపాటు మరికొన్ని ఫార్ములాస్ అని కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు మరికొన్ని కూడా మనం ఆల్రెడీ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే, సో ఐ హోప్ మీకు ఇప్పటివరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ సైన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ టీటా వేర్ టీటా ఇస్ అన్ అక్యూట్ యాంగిల్. సో టీటా గనక లఘుకోణం అయినప్పుడు కాట్ టీటా పరంగా సైన్ టీటాను వ్యక్తీకరించండి. ఓకే, సో ఇది మనకు ఎందుకు ఇలాక ఒక పాయింట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి డేటా ఏమనుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇక్కడ మనకి ఏం కావాలి, సైన్ టీటా డేటా కావాలి. దేని పరంగా, కాట్ టీటా పరంగా. ఇదే టేబుల్ కదండి, ఇదే టేబుల్ కదా, ఇదే టేబుల్లో ఇక్కడ వచ్చినటువంటి ఇదే పాయింట్ కదా, యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చింది. సైన్ టీటాని కాట్ టీటాలో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సైన్ టీటాని కాట్ టీటాలో ఎక్స్ప్రెస్ చేసి ఏముంది, 1/అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇదేనా, అయిపోయింది, క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. చూస్తున్నారు కదా డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇదే నేను చెప్పేది, మీరు సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇదే మనకు హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కడెక్కడనో తిరిగి ఏదేదో చదివితే ఇవే మనకు బిస్కెట్లు అవుతాయి. మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్ సోర్స్ను ఉపయోగించుకోండి. కరెక్ట్ సోర్స్ను ఉపయోగించుకుంటే ఇట్లా డైరెక్ట్ అసలు దీన్ని ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేస్తుంది. డైరెక్ట్ మనం మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది. మరి ఇప్పుడు దీన్ని చేద్దాం, సైన్ టీటాలో చేద్దాం. ఎట్లా వస్తుంది, సో 1/అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా కదా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే మనకి ఇక్కడ కొసెక్ స్క్వేర్ టీటా రావడం జరుగుతుంది. సో 1/అండర్ రూట్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ టీటా. సో కొసెక్ స్క్వేర్ టీటా మనకి ఇదేమవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/కొసెక్ టీటా అండ్ 1/కొసెక్ టీటా అంటే సైన్ టీటా. ఆ విషయం మనందరికీ తెలిసింది. సో వచ్చింది కదా సైన్ టీటా డేటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ సైన్ స్క్వేర్ 22 ప్లస్ సైన్ స్క్వేర్ 68 అండ్ కాస్ స్క్వేర్ 33 ప్లస్ కాస్ స్క్వేర్ 57. ఓకే, సైన్ స్క్వేర్ 22 ప్లస్ సైన్ స్క్వేర్ 68 మరియు కాస్ స్క్వేర్ 33 ప్లస్ కాస్ స్క్వేర్ 57 యొక్క నిష్పత్తి ఎంత. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క డేటా ఉంది కదా, ఈ రెండింటిని కూడండి 90 వస్తాయి, ఈ రెండింటిని కూడితే 90 వస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క డేటా అనేది 90 వస్తుందో సో అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది 1 అవుతుంది. దీని యొక్క వాల్యూ ఎంత, 1 అవుతుంది. సో దట్ మీన్స్ 1:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 1:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు ఈ పాయింట్ ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం సాల్వ్ అయితే చేద్దాం. సో ఇది షార్ట్ కట్, ఇప్పుడు మనం డీటెయిల్గా ట్రెడిషనల్గా చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ సైన్ స్క్వేర్ 22 ప్లస్, సో ఇంకో 68ని నేను 90 - 22 రాసుకోవచ్చు కదా, సైన్ 90 - 22. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది, కాస్ స్క్వేర్ 33 ప్లస్ కాస్ స్క్వేర్. సో దీన్ని కూడా 90 - 33 రాసుకుంటే 57 వస్తుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, కాస్ స్క్వేర్ 90 - టీటా అంటే ఏంటిది, సైన్ స్క్వేర్ కదా. సో కాస్ స్క్వేర్ 33 ప్లస్ సైన్ స్క్వేర్ 33. సో మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత, 1. సో సైన్ స్క్వేర్ సంథింగ్ ప్లస్ కాస్ స్క్వేర్ సంథింగ్ అన్న 1 వస్తుంది. సేమ్ ఇదేమవుతుంది, సో సైన్ స్క్వేర్ 90 - టీటా అంటే కాస్ స్క్వేర్ 22. సో సైన్ స్క్వేర్ 22 ప్లస్ కాస్ స్క్వేర్ 22 ఎంత, 1. సో 1:1 ఇక అంతే. ఎందుకంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా, ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చిండో దానికి ఇది కలిపితే ఆటోమేటిక్గా మనకు 90 వస్తుంది అన్నప్పుడు అదే కదా, సింపుల్ లాజిక్ ఇవన్నీ. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇఫ్ టీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1 - cos టీటా బై ఏ, దెన్ ఫైండ్ ద ఏ వాల్యూ. ఇక్కడ ఈ టీటా కనుక లఘుకోణం అయితే కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1 - cos టీటా బై ఏ అయితే ఏ విలువను కనుగొనండి. ఓకే,
సో సాల్వ్ చేయండి ఆ క్వశ్చన్ని. సో దీన్ని డీటెయిల్గానే సాల్వ్ చేద్దాం, మళ్ళీ మన వాళ్ళకి డౌట్లు చాలా ఎక్కువ వస్తాయి. సో కొసెక్ థీటా నేనేం రాసుకుంటున్నా, ఇక్కడ నాకు కాస్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా కాస్ సైన్లు కనిపిస్తున్నాయి. ఓకే, సో కొసెక్ థీటా నేను రాయొచ్చు 1/sin థీటా, 1/sin థీటా రాయొచ్చు. అండ్ కాట్ థీటా నేను రాయొచ్చు కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, సో 1/sin థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అండ్ 1 మైనస్ కాస్ థీటా బై ఏ. ఏనే కదా మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో దీని మొత్తాన్ని ఇక్కడ సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా వేరియబుల్ లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా అండ్ ఇదే ఇది 1 మైనస్ కాస్ థీటా, 1 మైనస్ కాస్ థీటా స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా బై ఏ. అండ్ ఇక్కడ స్క్వేర్కి అండ్ ఇక్కడ ఒక డేటాను మనం రిమూవ్ చేసేసుకోవచ్చా, ఇక్కడ దీనికి ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చా. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్స్ టు 1/a. ఓకే, సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేస్తుంది. సో ఏని మనకు కావాలి కాబట్టి ఏ పక్కా పెట్టేద్దాం, ఏ దట్ ఈక్వల్స్ టు, సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే సైన్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఓకే, సో సైన్ స్క్వేర్ థీటా నేను రాసుకోవచ్చు, కాస్ట్లో మనకు డేటా కావాలి కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే నేను ఇక్కడ దీన్ని కూడా స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ 1ని 1 స్క్వేర్ రాసుకుంటున్నాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాని. సో దీనికి దగ్గరిపోతే 1 ప్లస్ కాస్ థీటా, సో 1 ప్లస్ కాస్ థీటా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా యొక్క వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఒకసారి ఆప్షన్స్ గమనించండి. కొసెక్ థీటా కాట్ థీటా, సెక్ థీటా కాట్ థీటా, సెక్ థీటా కాట్ థీటా, కొసెక్ థీటా కాట్ థీటా అంటే వీటన్నిటి మనం ఎట్లా చేయాలి, వాటిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ కింద ఉన్నటువంటి యొక్క డేటాను మనం అయితే రిమూవ్ చేసేద్దాము. సో రిమూవ్ చేయాలంటే 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అలా తెచ్చుకోవచ్చు. అంటే దీన్ని రెండు సైడ్లు మల్టిప్లై చేయాలి. వన్ మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత, సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి ఇక్కడ స్క్వేర్కి రూట్ పోతే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇక్కడ 1/sin అంటే కొసెక్, కాస్ బై సైన్ అంటే కాట్. సో ఏంటిది ఆన్సర్, ఏంటిది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next, if sec 4a that equals to cosec 3a minus 50, where 4a and 3 are acute angles, find the value of a plus 75. If 4a and 3a అనేవి లఘు కోణాలు అయినప్పుడు sec 4a that equals to cosec 3a minus 50 అయితే మనకు a plus 75 విలువను కనుగొనండి. దీన్ని రెండు రకాలకు సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో మనకు అక్కడ 3a minus 50 ఆ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం అకార్డింగ్ టు ద మెథడ్ అయినా వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి మెథడే చెప్తాము, ఫర్దర్గా వచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా అది మనం షార్ట్ కట్ చేస్తున్నాం. ఓకే, సో మనకి ఇచ్చింది ఏంది, సెక్ 4a దట్ ఈక్వల్స్ టు కొసెక్ 3a మైనస్ 50. అవునా, సో 4a మరియు 3a రెండు కూడా లఘు కోణాలు కాబట్టి సో దీన్ని ఏం చేద్దామంటే సెక్ 90 మైనస్ 3a మైనస్ 50 రాసుకోవచ్చు కదా. ఓకే, సెక్ 90 మైనస్ 3a మైనస్ 50. సో కోసెక్ని దీని విధంగా మనం మార్చుకున్నాం. నెక్స్ట్
సో ఇదేమవుతుంది 90, ఇక్కడ -50 అంటే 140. సో sec 140 -3. సో ఇక్కడ -3 యువతలకు వస్తే +3a. సో sec 4a + 3a 7a. sec 7a. ఓకే, sec 7a దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది sec 140. సో sec కి sec క్యాన్సల్, 7a దట్ ఈక్వల్స్ టు 140. సో a ఈక్వల్స్ టు 20. ఓకే, మనకు కావాల్సింది ఏంది a + 75. సో a + 75. సో 20 + 75 దట్ ఈక్వల్స్ టు 95. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మీకు బాగా ప్రాక్టీస్ అయితేనే సెక్ను కొసెక్ లెక్క మనం మార్చుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క డేటా దీనికి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sec² a + 4 cosec² a -2 tan² a -4 cot² a. సో దీని యొక్క వాల్యూని అయితే కనుగొనం అనుకోండి. ఓకే, సో సాల్వ్ చేయండి. మనకి ఇక్కడ చూస్తే ఒక పాయింట్ ఏమర్థమవుతుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేసి sec² θ - tan² θ = 1. అంటే ఇక్కడ 2ని కామన్ తీస్తే sec² θ - tan² θ వాల్యూ ఎంత 1. అండ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, +4 cosec² a - cot² a అంటే ఏం లేదు, cosec² θ - cot² θ వాల్యూ ఎంత 1. సో 2 × 1 2 + 4 × 1 4 దట్ ఈక్వల్స్ ఎంత 6. సో ఆన్సర్ ఏంటి దానికి? ఇదే ఆన్సర్. ఎప్పుడైనా సరే ట్రిగనామెట్రీలో క్వశ్చన్ కనిపిస్తుందంటే అది ఫార్ములా బేస్డ్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ పైన మనం బాగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ sin² 10 + sin² 20 + 30 40 50 60 70 80 90 అండ్ కింద 20 40 50 70 45. ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా, దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూడండి sin² 10 అండ్ ఇక్కడ ఈ రెండు సమానమే కదా, కింద హారాలు రెండింటి కూడా సమానాలు కాబట్టి లవాలు రెండింటిని కూడా మనం కూడుకుంటే sin² 10 అండ్ అదేవిధంగా sin² 8. ఇదంతా రాయడానికి మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. sin² 10 sin² 80. సో దీన్ని ఒక సెట్ లెక్క. అండ్ నెక్స్ట్ sin², నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ 20 ఇక్కడ 70 20 70 సెట్ లెక్క చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 30 60 sin² 30. నేను జనరల్ ఇటు రాస్తున్నా, యాక్చువల్గా ఇటు రాయాలి sin² 10 + sin² 80 అని. ఇక్కడ మనకు ప్లేస్ లేదని ఇటు రాస్తున్నా అంతే. sin² 40 sin² 50 sin² 40 + 50. ఓకే, అంటే sin² 40 + sin² 50. ఓకే, సో ఈ విధంగా మనం చేసేసినాం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏముంది, sin² 90 sin² 90 బై కింద హారం అయితే యాజ్ గా ఉంది cos² 20 నుంచి లాస్ట్లో cot² 45. ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఉండడం జరిగింది కదా. దెన్ ఇప్పుడు మనం దీన్ని ఇచ్చినటువంటి డేటాని సింప్లిఫై చేసేద్దాము. సో sin² 80ని మనం ఏం రాసుకోవచ్చు, 90 - 80 రాసుకోవచ్చా, sin² 90 - 80. సో sin of 90 - θ అంటే cos θ అంటే ఏమవుతుంది cos² 10. ఇదేమవుతుంది 70ని cos² 20. ఇదేమవుతుంది 60 cos² 30. ఏమవుతుంది cos² ఏమవుతుంది 40. సో మనకు తెలుసు sin² θ + cos² θ వాల్యూ ఎంత 1. అండ్ sin² θ + cos² θ 1. ఇదేమవుతుంది 1. ఇదేమవుతుంది 1. అండ్ ఆల్రెడీ sin 90 వాల్యూ ఎంత 1 బై. అండ్ ఈ కింద ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 20 ఈ 70 ఆ యొక్క డేటా తీసుకుంటే 1 40 + 50 1. అండ్ నెక్స్ట్ cot² 45 cot² 45 అంటే cot 45 వాల్యూ ఎంత 1. సో పైన 5 కింద 3 5/3. సో 5/3 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఎప్పుడైనా సరే క్వశ్చన్ అంత పెద్దగా ఉంది కదా అని మనం భయపడొద్దు.
ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు క్లూస్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం కౌంట్ చేసుకుంటే కనిపిస్తూనే ఉన్నాయి కదా, ఇక్కడ పైన 5, ఇక్కడ 4, మొత్తం 9 కనిపిస్తున్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ యొక్క వాల్యూని అయితే కనిపెట్టండి. ఓకే, చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద లెక్కలు ఉన్నాయో. ఆప్షన్ చూడండి ఒకసారి, 1, 3, 5, 4. ఓకే, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఏమవుతుంది, మనకు అది కొసెక్ టీటా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ కాబట్టి కొసెక్ ఎక్స్. సో ఇక్కడ స్క్వేర్, అక్కడ స్క్వేర్, మొత్తం 4 వస్తుంది కాబట్టి 1 కొసెక్ పవర్ 4x ప్లస్, సో ఇక్కడ మనకు ఆల్రెడీ పైన ట్యాన్ ఉంది, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే సెక్ వస్తుంది. సో సెక్ నెక్స్ట్ 1/1 ప్లస్ టాన్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. ఓకే, సో 1 కొసెక్ అంటే సైన్ పవర్ 4x అండ్ టాన్ అంటే సైన్ కాస్ అండ్ సెక్ అంటే కాస్ బై 1. సో ఇక్కడ ఇది ఎగిరిపోతుంది. సో ఇక్కడ ఇది పోతుంది కాబట్టి దెన్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ టీటా అండ్ ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ప్లస్, సో 1/sec అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ సైన్ పవర్ 4x అండ్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్ అండ్ ఇక్కడ కాస్ పవర్ 4లో 2 పోతే ఇంకే ఉంటుంది, కాస్ ప్లస్ కాస్. ఓకే, సో ఇక్కడ డేటా వచ్చేసింది. సో మనకు తెలుసు, సో ఇక్కడ ఈ యొక్క దాంట్లోంచి మనం సైన్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చేసి. సో మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అండ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. అంటే ఈ డేటా 1 ఇంటూ సంథింగ్ 1, సో అట్లా మనం తీసుకుంటే 1 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు సెక్ పవర్ 4x ఇది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సింప్లిఫై సైన్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో సైన్ ఏ అండ్ అదేవిధంగా ఈ యొక్క డేటాను మనం చేసేద్దాము. సో ఫస్ట్ దీన్ని ఇక్కడికి పంపించేసుకుంటే, సో ఇక్కడ సైన్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుందండి, సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ అండ్ ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ 1 ప్లస్ కాస్ ఏ అంటే 1 ప్లస్ కాస్ ఏ స్క్వేర్ బై కింద ఏమవుతుంది, ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అంటే 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ వచ్చింది మనకి, ఇక్కడ ఆప్షన్ ఏమి సెక్ కోసెక్లో ఉంది. సో దీన్ని మనం సపరేట్ చేసేద్దాం. ఓకే, 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏని మనం డివైడ్ చేసేద్దాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా, సో అందుకే దాన్ని విడదీస్తున్నాం. 2 కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ, అది యాజ్ తీసుకు వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత చెప్పండి, చెప్పాలి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత పోతే 1. సో 1 ప్లస్ 1 ఎంత, 2 ప్లస్ 2 కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ, అవునా. సో ఇక్కడ మొత్తంలోంచి 2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. సో ఇది పోయింది. సో 2/sin ఏ. సో 1/sin అంటే కొసెక్. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కొసెక్. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఈ యొక్క చిన్న క్లాస్ని అయితే ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా వెళ్ళిపోదాము. సో ఇది మనకు ఫస్ట్ బేసిక్స్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మాత్రం మీకు ఐడియా కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు అయితే ఈ యొక్క క్లాస్ అయితే నచ్చింది అనుకుంటున్నా. స్టార్టింగ్లో చూపించినటువంటి ఫార్ములాస్తో పాటు దాదాపుగా 40కి పైగా ఈ యొక్క ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మీకు బై హార్ట్ కావాల్సిందే.
అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చెప్పాలి అని అంటే మనకు 2 డేస్ టైం పడుతుంది. సో 2 క్లాసులు ఎందుకు వేస్ట్, మన ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కదా మెయిన్ ఫోకస్. కాబట్టి అవన్నీ కూడా మన యొక్క మెయిన్ ఫౌండేషన్ కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ డేటాని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ యొక్క ఫుల్ డేటా నేర్చుకున్న తర్వాత ఈ యొక్క క్లాసెస్ చూస్తే అంటే ఈ యొక్క పీవైక్యూ డేటా చూస్తే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు సిబిట్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.